2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. నమస్కారం ఉమా గారు. నమస్తే అమ్మా. అంటే చాలా వరకు మనం కర్మ సిద్ధాంతం గురించి మాట్లాడుకోవడం జరిగింది. అండ్ నక్షత్రాల వారికి కూడా కర్మ సిద్ధాంతం అనేది డిఫరెంట్గా ఉంటుందా? ఒకసారి అసలు కర్మ సిద్ధాంతం అంటే ఏంటి, ఎన్ని రకాలుగా ఉంటుంది, ఒకవేళ నక్షత్రాల వారికి కనుక డిఫరెంట్గా ప్రభావం ఉంటే ఎలాంటి ప్రభావం ఉంటుంది అని అడుగుతూ ఉన్నారు. సో అసలు కర్మ సిద్ధాంతం అంటే ఏంటి ఉమా గారు? తప్పకుండా అండి. కర్మ సిద్ధాంతము అంటే కర్మ అంటే ఏంటంటే అమ్మా, మన జ్యోతిష్య శాస్త్రానికి కానీ జ్యోతిష్య చక్రానికి కానీ మూలమైనటువంటిది కేవలం వాటికే కాదండి, మానవ శరీరానికి, మానవ మేధస్సుకి, మానవులకి, సకల చరాచర జీవరాశులన్నిటికీ కూడా 84 లక్షల జీవరాశులకి మూలమైనటువంటిది కర్మ. ఈ కర్మ నుంచి కేవలం మానవులే కాదు, దేవ దానవ యక్ష కిన్నర కింపురుష గంధర్వులు కూడా, పశు పక్షాదులు కూడా, క్రిమి కీటకాదులు కూడా వీటి నుంచి తప్పించుకోలేవు. కర్మ అనేటువంటిది అంతలా అందరికీ పనిచేస్తూ ఉంటుంది. సో ఇక్కడ కర్మ అనేటువంటిది దీంట్లో 3 రకాలుగా ఉంటాయండి. సంచిత కర్మ, ప్రారబ్ధ కర్మ, ఆగామి కర్మ. సంచిత కర్మ అంటే ఏమిటి అంటే ప్రధానంగా మనం ఏదైతే పూర్వజన్మలో కానీ పాస్ట్లో కానీ చేసినటువంటి పనులు, అది పుణ్యమైనా పాపమైనా, మంచి కర్మ అయినా చెడు కర్మ అయినా సరే చేసింది ఉంటుంది కదండి మన అకౌంట్లో. సో అది సంచితము అంటారండి. ఫర్ ఎగ్జాంపుల్, ఈరోజు నేను ఇక్కడ ఇలా కూర్చుని మాట్లాడగలుగుతున్నాను, నా ఒంటి మీద కొంత బంగారం ఉంది, లేదా నేను బట్టలు వేసుకోగలుగుతున్నాను, చూడగలుగుతున్నాను, మాట్లాడగలుగుతున్నాను, వినగలుగుతున్నాను, చెప్పగలిగేటువంటి జ్ఞానం నాకు ఉంది అంటే దానికి కారణం ఒక కర్మ. మీరు ఇలా ఎదురుగుండా కూర్చుని వినగలుగుతున్నారన్నా, మీ శరీరంలో అన్ని అవయవాలు పనిచేస్తున్నాయన్నా, మీరు కేవలం మీ తల్లి కడుపునే ఎందుకు పుట్టగలిగారన్న దానికన్నా, లేదనుకుంటే ప్రతి దానికి కూడా అండి కేవలం ఇంటర్లింక్ ఏంటి అంటే కర్మ. మనకే కాదండి, చీమ, దోమ, పశు పక్షాదులు ప్రతి వాటికి కూడా అవి ఆ జన్మ ఎత్తడానికి. కొంతమంది పుట్టుకతో అంగవైకల్యంతో పుడతారు, కాళ్ళు చేతులు సరిగ్గా ఉండవు, మాటలు కొంతమందికి సరిగ్గా రావు. కొంతమంది ఏంటి గోల్డెన్ స్పూన్తో పుడతారు, భాగ్యవంతమైన జీవితం. ఒకళ్ళు అలాగా ఒకళ్ళు ఇలాగా పుట్టడానికి కారణం ఏంటి అంటే కర్మ. ఇంకొకళ్ళు ఏంటి అంటే కష్టపడితే అద్భుతమైన రిజల్ట్స్ ఉంటాయి. ఒకళ్ళు జీవితాంతం కష్టపడినా దుఃఖము తప్ప ఏది ఉండదు. వాళ్ళకి బాగుంది, నాకెందుకు బాగాలేదు, కారణం కర్మ. సో ఈ కర్మ అనేటువంటిదే సంచిత కర్మ అండి. మనం చేసుకున్న దానికి రిఫ్లెక్షన్గా ప్రతి ఒక్కళ్ళు అనుభవించాల్సిందే. అవశ్యం అనుభోక్తవ్యం కృతం కర్మ శుభాశుభం. ఎవరు చేసిన కర్మ, అది మంచైనా చెడైనా తప్పకుండా కోటి యుగాల కల్పాలైనా సరే అది అనుభవించాల్సిందేనండి, అది ఎక్కడికి పోదు. అదే ప్రాయశ్చిత్తపూర్వకంగా వేడుకొనగలిగితే, భగవంతుని శరణు చెప్పగలిగితే, ఆ ప్రాయశ్చిత్తం అనేటువంటిది మన మనసులో ఉండగలిగితే పాపకర్మ అనేటువంటిది తగ్గుతుంది అని శాస్త్రం చెబుతోంది. సో ఇది సంచిత కర్మ అండి. తర్వాత ప్రారబ్ధ కర్మ అంటే ఏమిటి అంటే మనము ఈ టైంలో మన బుద్ధి, మన మేధస్సు ద్వారా మనం చేసేటువంటి పనులు అన్నమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్, మనకి సంచిత కర్మ వల్ల ఏదో ఒక కష్టం వచ్చింది అనుకోండి, ఈ కష్టాన్ని దాటడానికి ధర్మపరమైన మార్గం ఒకటి ఉంది. అది కొంచెం కష్టతరమైన, దాన్ని దాటాలంటే ధర్మంగా అదే దారిలో వెళ్ళాలి. అదే అధర్మంగా వెళ్ళాలంటే దాన్ని క్షణాల్లో ఆ కష్టాన్ని దాటేయచ్చు. నువ్వు ఏది నిర్ణయం తీసుకుంటావు అనేటువంటిది మన మేధస్సు మీద, బుద్ధి మీద ఆధారపడి ఉంటుంది. సో మన చేతుల్లో ఉంటుంది అది. సో ఆ టైంలో మనం ఏదైతే చేస్తామో అది మంచైనా చెడైనా ధర్మమైనా, ఈ రోజున ఒక అబద్ధం ఆడితే అది ఒక ప్రారబ్ధ కర్మ, ఒక నిజం చెప్తే అది ఒక ప్రారబ్ధ కర్మ, ఒక దొంగతనం చేస్తే అది ప్రారబ్ధ కర్మ, ఇంకొకటి ఏదైనా నేను తప్పు చేస్తే ప్రారబ్ధ కర్మ. ఇది ప్రారబ్ధ కర్మ అండి. ఒక నిప్పుని పట్టుకుంటే నాకు వెంటనే కాలుతోంది అంటే ప్రారబ్ధ కర్మ. పట్టుకోవడం ప్రారబ్ధ కర్మ అయితే కాలడం ఆగామి కర్మ. అసలు పట్టుకోవాలనే బుద్ధి నాకు పుట్టడం సంచిత కర్మ. సో మూడవది ఏంటి అంటే ఆగామి కర్మ. అంటే రానున్నటువంటి రోజుల్లో ఇప్పుడు మనం చేసినటువంటి ప్రారబ్ధ కర్మకి ప్రతిక్రియగా మనం అనుభవించేటువంటి కర్మే ఆగామి కర్మ. ఇప్పుడు మనం నిప్పును పట్టుకున్నామండి, కాలింది, ఆగామి కర్మ. లేదా నేను ఎవరినో ఒకళ్ళని కొట్టాను, తిరిగి నన్ను కొట్టారు, నేను మళ్ళీ కొట్టాను, నేను హాస్పిటల్కైనా వెళ్ళొచ్చు, జైలుకైనా వెళ్ళొచ్చు, ఆగామి కర్మ. సో సంచిత కర్మ అనేటువంటిది ఎప్పుడూ కూడా ఉన్నదంతా మన నెత్తి మీద ఒకేసారి పడిపోదండి. ఉదాహరణకి నేను చాలా సందర్భాల్లో చెప్పాను, నేను ఒక మహారాజుని కనుక తిట్టి అవమానించి దూషించాను అనుకోండి, నాకు ఆ కర్మ ఎలా తీరుతుంది అంటే నేను కూడా అలాంటి పొజిషన్లో మహారాజులో ఉన్నప్పుడు అప్పుడే నాకు అవమానం ఎదిరితే ఆ బాధ ఎలా ఉంటుందో అనేటువంటిది అప్పుడే నేను ఫేస్ చేయగలుగుతాను. సో నేను మహారాజు అవ్వడానికి, ఆ లీడర్ అవ్వడానికి కావాల్సిన పుణ్యం ఎప్పుడైతే సంపాదిస్తానో అప్పుడు మహారాజు అయ్యి ఆ కర్మను అనుభవిస్తానన్నమాట.
సో సంచిత కర్మ అనేటువంటిది మన కర్మ ఆధారంగా, మన పుణ్యము కూడా ఆధారంగా చేసుకుని మనల్ని వర్తిస్తూ ఉంటుందన్నమాట. సో ఈ సంచిత ప్రారబ్ధ కర్మల యొక్క ప్రతిక్రియనే ఆగామి కర్మ రాబోయేటువంటి రోజుల్లో అనుభవించేటువంటిది. సో దానికి ఆస్ట్రాలజీకి సంబంధం ఏంటి అంటే ప్రధానంగా రాశులు కానీ నక్షత్రాలు కానీ ఏవైనా సరే, ఫర్ ఎగ్జాంపుల్ ఆస్ట్రాలజీలో శనిని కర్మకారకుడిగా మనం సూచన చేస్తూ ఉంటామండి. అష్టమ శని యాక్సిడెంట్లు అవ్వడం, క్రిటికల్ కండిషన్స్, గాయాలు ఇలాంటివి. ఏలినాడు శని కష్టాలు, అర్ధాశ్రమ శని పనులన్నీ పెండింగ్ పడడం, కంటక శని స్థానచలనం, ఇవన్నీ కూడా ఎలా చెప్పగలుగుతున్నామంటే కర్మకారకుడు మన కర్మని ఈ 9 గ్రహాల ద్వారా ఇండికేట్ చేస్తూ ఆస్ట్రాలజీ ద్వారా మనకి చెప్పడానికి ఆస్ట్రాలజీ ప్రయత్నం చేస్తూ ఉంటుంది, సూచనలు ఇస్తూ ఉంటుంది. ఆ కర్మని ప్రాయశ్చిత్తపూర్వకంగా ఏ భగవంతుణ్ణి శరణు వేడాలో, ఏ భగవంతుణ్ణి మనం సరెండర్ అవ్వాలనేటువంటిది కూడా ఆస్ట్రాలజీ ఆధారంగా అధిదైవాలుగా ఆల్రెడీ చెప్పబడి ఉన్నాయి. సో ఆ ఆధారంగానే మనం నక్షత్రాల్లో మనం మాట్లాడుకుంటూ ఉన్నామమ్మా. మీరు చెప్పిన కర్మ సిద్ధాంతం ఏదైతే ఉందో అది మనం చూసుకున్నట్లయితే అనురాధ నక్షత్రం వారికి 1, 2, 3, 4 వారికి ఎలాంటి ప్రభావం ఉండే అవకాశం ఉందంటారు? ఈ కర్మ సిద్ధాంతం ఎలాంటి సందర్భాల్లో వారు జాగ్రత్త పడాల్సిన అవసరం ఉందంటారు మా గారు? తప్పకుండా అమ్మా. అనురాధ నక్షత్రము అని అంటే 1, 2, 3, 4 పాదాలు కూడా వృశ్చిక రాశిలో సంచారం చేసేటువంటి నక్షత్ర పాదాలండి. అయితే మీరు పేరు బలం బట్టి ఫాలో అవుతూ ఉంటే 100% నా, నీ, ను, నే అనేటువంటి అక్షరాల మీద మీ పేరు ప్రారంభమైతే మీది అనురాధ నక్షత్రంగా మీరు ఫాలో అవ్వచ్చు. ఈ వీడియో కూడా మీరు ఫాలో అవ్వచ్చు తప్పకుండా. అయితే అనురాధ నక్షత్రంలో జన్మించిన వాళ్ళు జనరల్లీ కృష్ణ భక్తులు అని చెప్పి శాస్త్రం చెబుతుందండి. అంటే విష్ణు భక్తులు అన్నమాట. అంటే ఆ విష్ణు భక్తి రావడానికి కూడా వాళ్ళకు ఒక కర్మ ఉండాలి. అంటే వీళ్ళకి ఆ పుణ్య కర్మ అనేటువంటిది కూడా ఉంటుంది. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఈ సంచిత కర్మ వల్ల వీళ్ళు ఎలాంటి ఇబ్బందులు పాలవుతారు అనేటువంటి విషయాన్ని కూడా మనం మాట్లాడుకోవాలి. కాబట్టి ఎస్పెషల్లీ 1వ పాదం వాళ్ళైతే ద్వికళత్రయోగ దోషం అనేటువంటిది ఉంటుంది. అంటే 1వ పాదం వాళ్ళకి 2 మ్యారేజెస్ అవ్వడం కానీ, మెరిటల్ లైఫ్లో ఇబ్బందులు రావడం కానీ, లేట్ మ్యారేజ్ అవ్వడం కానీ, ఎనీథింగ్ మెరిటల్ లైఫ్లో హ్యాపెన్ అవ్వచ్చు. సో అది కర్మదోషం వల్ల వీళ్ళకి కలిగేటువంటి యోగం పడుతుందమ్మా. ఇక రెండోది ఏంటి అంటే వీళ్ళు జనరల్లీ కళాకారులు, అంటే కళామ తల్లి యొక్క బిడ్డలుగా మనం చెప్పుకోవచ్చు. ఈ సింగింగ్ కావచ్చు, డ్యాన్సింగ్ కావచ్చు, ఆర్టిస్టులుగా కావచ్చు, పెయింటింగ్ కావచ్చు, అన్నీ కూడా వీళ్ళకి చాలా బాగుంటాయి. కానీ వీళ్ళకి ఆ ఆదరణ ఉండదు. వీళ్ళు కష్టపడతారు. కొంతమంది రీసెంట్గా నేను కూడా చూశానండి, నాకు ఇలా సంగీతంలో ఒక 100 మెడల్స్ ఉన్నాయని ఒక ఆవిడ బాధపడుతూ ఉంటుంది, కానీ ఆదరణ లేదు అని. సో అలా ఏంటి అంటే ఆదరణ అనేటువంటిది అనురాధ నక్షత్రం 2వ పాదం వాళ్ళకి ఉండదు. సో కర్మదోషం వల్ల జనరల్లీ వెరీ హెల్ప్ఫుల్ పీపుల్ అండి. ఏ విషయంలో అయినా చాలా పర్ఫెక్ట్గా ఉంటారు, చాలా మొండితనంగా అనేటువంటిది ఉంటుంది. ఇంకా చెప్పాలంటే ఇండిపెండెంట్గా జీవితంలో ఎదిగేటువంటి కెపాసిటీ, పొటెన్షియల్ వీళ్ళకు ఉంటుంది. కానీ కష్టాలు అనేటువంటివి ఎక్కువగా ఉంటాయి. ఆ విషయం బాగా గుర్తుపెట్టుకోవాలి. జీవితం ఒక పోరాటంలా ముందుకు వెళ్తూ ఉంటుందండి వీళ్ళకి. 4వ పాదం వాళ్ళ కోసం చెప్పలేదని చెప్పి మళ్ళీ అడుగుతూ ఉంటారు. 4వ పాదం వాళ్ళని ఏంటి అంటే జనరల్లీ వెరీ డేరింగ్ అండ్ డాషింగ్ అండి. వీళ్ళకి కోపము అనేటువంటి విషయంలో వీళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి, లేకపోతే చాలా సమస్యలు ఎదుర్కొంటారని చెప్పొచ్చు. కేసులు కానీ, భూ వివాదాలు, కలహాలు, గొడవలు ఇలాంటి వాటిల్లో చాలా కేర్ఫుల్గా ఉండాలి. అయితే ఈ యొక్క అనురాధ నక్షత్రం వాళ్ళకి కర్మ అనేటువంటిది ఏ విధంగా ఎఫెక్ట్ అవుతుంది అంటే ప్రధానంగా డబ్బు విపరీతంగా ఖర్చు పెట్టడం వల్ల, విమెన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ వల్ల ఎక్కువగా వస్తుంది అని చెప్పొచ్చండి. 4 పాదాల్లో ఏ పాదంలో జన్మించినా సరే వీళ్ళకి లవ్ మ్యారేజ్ చేసుకునేటువంటి, ఇష్టమైన వ్యక్తులను చేసుకునేటువంటి యోగం కానీ, బంధువుల్ని అంటే మరదలు లేకపోతే బంధురికానికి సంబంధించిన సంబంధంగానే అయ్యేటువంటి యోగం ఉంది. కానీ అక్కడ ఏంటి అంటే భార్యాభర్తల మధ్యలో ఇద్దరికి దూరము, అది వృత్తిపరంగా అవ్వచ్చు, శారీరకంగా, మానసికంగా ఎలా అయినా అవ్వచ్చు, దూరం అనేటువంటిది పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అండ్ ఇంకొకటమ్మా, వీళ్ళకి ఎలాంటి అనారోగ్య సమస్యలు వస్తాయి అంటే నెంబర్ 1 ప్రధానంగా బ్లడ్ రిలేటెడ్ ఇష్యూస్ కానీ, స్కిన్ కానీ, డెంటల్ రిలేటెడ్ ఇష్యూస్ కానీ, ఈ యూరినరీ బ్లాడర్కి సంబంధించిన కానీ, సోర్ థ్రోట్ అండి, ఆస్తమా అండి, సోర్ థ్రోట్, గొంతుకు సంబంధించినటువంటి అనారోగ్య సమస్యలు కానీ, బోన్ ఫ్రాక్చర్స్ అవ్వడం కానీ, కాన్స్టిపేషన్ కావచ్చు, ఓవర్ బ్లీడింగ్ కావచ్చు, మెన్స్ట్రువల్ సైకిల్స్లో ఇబ్బందులు కావచ్చు విమెన్కి, ఇవన్నీ కూడా వీళ్ళకి వచ్చే అనారోగ్య సమస్యలుగా మీరు జాగ్రత్త పడండి అమ్మా. ఇవన్నీ కర్మదోషం వల్ల మీకు ఖచ్చితంగా ఎఫెక్ట్ అవుతాయి. నేను చాలా హెల్తీగానే ఉన్నాను కదండి, నేను మంచి డైటే తీసుకున్నాను, కానీ నాకు ఇలాంటిది ఎందుకు వచ్చింది అనే డౌట్ చాలామందికి ఉంటుంది. అది కర్మదోషం వల్ల వస్తుంది. దాన ధర్మాలు కానీ, పుణ్య కార్యక్రమాలు కానీ ఎప్పుడైనా ఎక్కువగా చేస్తూ ఉండండి, దానివల్ల ఉన్నటువంటి కర్మ అంతా కూడా పోతుంది.
మీ దగ్గర ఒక 10 రూపాయలు ఉంటే ఆ 10 రూపాయలకి చలనము, ఆ చలన శక్తి, చంచలాయేన మహా అని మనం అమ్మవారిని పూజిస్తూ ఉంటామండి. సో ఆ డబ్బుకి ఎప్పుడు దానికి పరమార్థం అనేటువంటిది వస్తుంది అంటే, మనం ఎవరికైనా మంచి వాళ్ళకి మంచి కార్యక్రమాలు చేయడానికి ఆ దానంగా మనం ఇచ్చినప్పుడే దానికి పరిపక్వత అనేటువంటిది వస్తుంది. అది బాగా గుర్తించండి. అయితే అనురాధ నక్షత్రం వాళ్ళు ఇంకా జాగ్రత్త పడాల్సింది ఏంటి అంటే, 12th లార్డ్ శుక్రుడు కాబట్టి బెట్టింగ్స్ కానీ, జూదం కానీ, అలవాట్లు కానీ, వ్యసనాలు కానీ, విమెన్ రిలేటెడ్ ఇష్యూస్లో కానీ ఇరుక్కోకుండా జాగ్రత్తగా ఉండాలి. మెరిటల్ లైఫ్లో కూడా అనుమానం అనేటువంటిది ఎక్కువగా ఉండి ఇబ్బందులు వస్తాయి. అండ్ ఇంకొకటి, విదేశాలు వెళ్ళినటువంటి వాళ్ళకి కూడా విదేశీ యోగం చాలా బాగా వర్కౌట్ అయినా అక్కడికి వెళ్ళిన తర్వాత ఫైనాన్షియల్లీ చాలా డౌన్ చూడడం కానీ, కష్టపడడం కానీ, డబ్బులు నిలబడకపోవడం కానీ, ఎందుకు వచ్చానా అనేటువంటి ఒక భావన కలగడం కానీ, ఇలాంటివన్నీ కూడా చాలా ఎక్కువ అవుతాయండి. బంధువుల దగ్గర నుంచి వ్యతిరేకత, వాళ్ళ కోసం బాగా డబ్బులు ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి రావడం, వాళ్ళకి ఏదైనా అనారోగ్య సమస్యలు ఉంటే మీరే ఆసరా అవ్వడం, దానివల్ల మీకు ఆర్థిక ఇబ్బందులు రావడం, ఇలాంటివన్నీ కూడా జనరల్లీ మీ దగ్గర 4 రూపాయలు ఉన్నాయంటే అవి అవ్వజేయడానికి ఏదో విధంగా ఏదో ఒకటి వస్తూనే ఉంటుందండి. ఇది అనురాధ నక్షత్రం వాళ్ళకి కనబడుతుంది. సో మీరు సంఘంలో మంచి గౌరవ మర్యాదలు, ఒక పర్ఫెక్ట్ జెంట్ల్మ్యాన్ ఎలా ఉంటారో వీళ్ళని చూసి మనం నేర్చుకోవచ్చండి. అంత పర్ఫెక్ట్ పీపుల్ అనమాట. ఎవరికి హాని చేయరు, ఎవరిని ఈర్షా ద్వేషాలతో ఉండరు, ఎవరిని ఒక మాట కోప్పడ్డం కానీ ఇలాంటివి ఏమీ ఉండవు. కానీ వీళ్ళకి ఆ టార్గెటింగ్ ఛాలెంజెస్ అనేటువంటివి చాలా ఎక్కువ ఉంటాయి. సో అది కర్మదోషం వల్ల ఎక్కువగా కలుగుతూ ఉంటాయండి. సో ఇప్పుడు నడిచేటువంటి మాసాల్లో వీళ్ళకి ఈ గ్రహ దశలు కానీ ఇవన్నీ ఎలా ఉన్నాయి అని మనం చెప్తే కనుక, ప్రజెంట్ అమ్మ వీళ్ళకి వృశ్చిక రాశి వాళ్ళకి ప్రోగ్రెషన్ అనేటువంటిది కనబడుతోంది. 10th హౌస్లో రవి, కేతు, చంద్ర, బుధులు ఆగస్టు నెలాఖరికి చేరుతూ ఉన్నారు. దీనివల్ల వీళ్ళకి కెరీర్లో గ్రోత్ అనేటువంటిది, ప్రమోషన్స్ అనేటువంటివి, ఉద్యోగ యోగము, వ్యాపార యోగము అన్నీ చాలా బాగున్నాయి. అంటే రాజయోగము అని చెప్పచ్చు. 100% మీకు ఉద్యోగం లేకపోయినా, వ్యాపారంలో ముందుకు వెళ్ళకపోయినా ఈ మాసం నుంచి గట్టిగా ప్రయత్నం చేయండి, 100% అవుతుంది. అయితే వీళ్ళు ఎప్పుడు జాగ్రత్తగా ఉండాలి అంటే, అక్టోబర్ 17 నుంచి నవంబర్ 17 దాకా ఆరోగ్యము, తర్వాత మీరు పెట్టుబడులు పెట్టింది ఒకటి, కెరీర్ పట్ల మళ్ళా ఈ ఒడిదుడుకులు అనేటువంటివి ఎక్కువగా రావడం అనేటువంటిది అక్టోబర్ 15 నుంచి నవంబర్ 17 దాకా 100% చూసేటువంటి యోగం ఉంది. చాలా కేర్ఫుల్గా ఉండండి. అండ్ ఇంకొకటి ఏంటి అంటే, మళ్ళీ మీకు అలాంటి యోగం పట్టాలి అనుకుంటే కనుక ఫిబ్రవరి 2026లోకి వెళ్తుంది. కాబట్టి ఇప్పుడు పట్టినటువంటి రాజయోగాన్ని సద్వినియోగం చేసుకోండి, ప్రయత్న బలాన్ని పెంచండి. అంటే ఉమ్మగారు మీరు అన్నట్టుగానే ఇప్పుడు ఏవైతే చెప్పారో కొన్ని సమస్యలు వాళ్ళు ఎదుర్కోవాల్సి ఉంటుంది అని, దానికి ఎవరైనా కూడా పరిష్కారం చేసుకోవాలి వేదిక ఆస్ట్రాలజీ పరంగా మీ గైడెన్స్ కావాలి అనుకుంటే ఏ రకంగా మిమ్మల్ని అప్రోచ్ అయ్యే ఛాన్స్ ఉందంటారు? తప్పకుండా అమ్మా. ఇప్పుడు అన్నీ మనం మాట్లాడుకునేటువంటి గోచార అంశములు, చాలామంది డేట్ ఆఫ్ బర్త్ లేకుండా ఇవన్నీ కూడా ఎలా చెప్పగలుగుతున్నారు అని అడుగుతున్నారండి. మన ఆస్ట్రాలజీలో చార్ట్ బట్టి, నక్షత్రాల యొక్క నవాంశ బట్టి, వాటి బట్టి 100% మనం అన్నీ కూడా ప్రిడిక్ట్ చేయొచ్చండి. ముందుగానే అవన్నీ కూడా క్యాలిక్యులేషన్స్ అన్నీ కూడా చెప్పబడ్డాయి. సో ఏంటి అంటే, పర్సనల్ చార్ట్లో ఏముంటాయి అంటే అక్కడ మీకు కూలంకషంగా డెప్త్గా మీకు ఏం జరుగుతుంది అనేటువంటిది. సో అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక మీకు కింద కనిపించే నెంబర్కి కాల్ చేస్తే మా వాళ్ళు మీకు పూర్తి వివరాలు అందిస్తారు. తప్పకుండా మీ జాతకాన్ని చూస్తూ, గోచారాన్ని, మీ యొక్క పర్సనల్ చార్ట్ని సమన్వయం చేస్తూ, ఏదైనా దోషాలుంటే లేదా ఏదైనా మీకు కోరిక అండి, ఫర్ ఎగ్జాంపుల్ చాలామంది నాకు అది అవ్వాలనుకుంటున్నాను, అది అవుతుందా లేదా, దాని మీద 10 సంవత్సరాలు కష్టపడుతూ ఉంటారు. అలాంటి విషయాల్లో ఒక ప్రాపర్ గైడెన్స్ అనేటువంటిది నేను మీకు ఇస్తూ, ఏదైనా దోషం ఉంటే శాంతి పరిహారాలు ఆచరింపచేసి భగవత్ అనుగ్రహం కలిగేలా చేస్తాను. డెఫినెట్గా అండి. థ్యాంక్ యూ సో మచ్ ఉమా గారు. నమస్తే అండి.